హలో. సో రీసెంట్గా అల్లు అర్జున్ది ప్రీమియర్ షో అప్పుడు ఒక లేడీ చనిపోయింది కదా ఆర్టీసీ క్రాస్ రోడ్లో, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? అంటే కొంచెం బాధగా ఉంది. అలా అని అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేస్తున్నారు కొంతమంది. కొంచెం సెక్యూరిటీ అలా ఎక్కువ ఉంటే బాగుంది అనిపిస్తుంది. వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోవడం వల్ల అలా అయింది. సో అక్కడ ఎవరిది మిస్టేక్ అంటారు? అంటే థియేటర్ వాళ్ళదా, అల్లు అర్జున్దా, లేకపోతే ఆ లేడీదా? అంటే వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి అది కొంచెం తప్పే. థియేటర్ వాళ్ళది కూడా ఉంది అలా. అంటే అల్లు అర్జున్ గారి అయితే ఏం లేదు. అంటే అల్లు అర్జున్ గారిది లేదంటున్నారు కదా. రీసెంట్గా ఇక్కడ యూసుఫ్గూడలో ఈవెంట్ అయింది, అక్కడ ఫుల్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు అతను వస్తున్నాడు అని. అక్కడ కూడా పెట్టాల్సింది. అదే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోవడం వల్ల అలా అయింది. మొత్తం అల్లు అర్జున్ మిస్టేక్ కొంతమంది అంటున్నారు కానీ కాదు, అలా అల్లు అర్జున్ గారు అయితే కాదు. థియేటర్ వాళ్ళకి అల్లు అర్జున్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉండే ఉంటుంది. వాళ్ళు చేయలేదని అనుకుంటున్నాను. పోలీస్ని ముందే ఫుల్ సెక్యూరిటీ పెట్టుకుంటే బాగుండేది. ఉంది. అలా సెక్యూరిటీ ఎక్కువ ఉంటే ఇంకొంచెం వాళ్ళు అలా చనిపోవడం అది అయ్యేది కాదు అని అనుకుంటున్నాను. సో అంటే ఒక లేడీ అంత చిన్న పిల్లల్ని ఆ ప్రీమియర్ షోకి తీసుకెళ్ళడం అది కరెక్ట్ కాదు. అంటే ఫస్ట్ డే వెళ్ళడం అంట కరెక్ట్ కాదు ఫ్యామిలీతో. లైక్ ఇప్పుడు జనాలు ఉంటారు ఎలా అయినా, మాస్ ఏరియా ప్లస్ ఇప్పుడే ఫ్యామిలీతో వెళ్ళిపోతే అంటే కొన్ని రోజులు అయ్యాక వెళ్ళి ఉంటే బాగుంది. ఫస్ట్ డేనే వెళ్ళి అలా అయిపోయింది. ఇంకా ఏం చేస్తాం. మరి ఇప్పటివరకు అల్లు అర్జున్ అయితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినట్టయితే లేదు, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే ఇప్పుడు నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి మూవీ ఆయన కొంచెం బిజీలో ఉండొచ్చు. తెలిస్తే మాత్రం తప్పకుండా వెళ్తారని. అంటే వెళ్తారు, కొంచెం బిజీగా ఉండొచ్చు. అంటే కేర్ లేదనుకోవచ్చా? లేకపోతే లేదు అలా ఏం లేదు, ఆయన హెల్ప్ చేస్తారు తప్పకుండా. మరి టికెట్ రేట్స్ కూడా పెంచారు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అవును, అంటే పుష్ప మూవీ కదా, ఆ మాత్రం ఉండాలి. అవును, తగ్గేది తర్వాత తగ్గుతాయి. హాయ్ అండి. హలో. సో రీసెంట్గా అల్లు అర్జున్ది ప్రీమియర్ షో అప్పుడు ఒక లేడీ చనిపోయింది కదా ఆర్టీసీ క్రాస్ రోడ్లో, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? అంటే కొంచెం బాధగా ఉంది. అలా అని అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేస్తున్నారు కొంతమంది. కొంచెం సెక్యూరిటీ అలా ఎక్కువ ఉంటే బాగుంది అనిపిస్తుంది. వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోవడం వల్ల అలా అయింది. సో అక్కడ ఎవరిది మిస్టేక్ అంటారు? అంటే థియేటర్ వాళ్ళదా, అల్లు అర్జున్దా, లేకపోతే ఆ లేడీదా? అంటే వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి అది కొంచెం తప్పే. థియేటర్ వాళ్ళది కూడా ఉంది అలా. అంటే అల్లు అర్జున్ గారి అయితే ఏం లేదు. అంటే అల్లు అర్జున్ గారిది లేదంటున్నారు కదా. రీసెంట్గా ఇక్కడ యూసుఫ్గూడలో ఈవెంట్ అయింది, అక్కడ ఫుల్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు అతను వస్తున్నాడు అని. అక్కడ కూడా పెట్టాల్సింది. అదే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోవడం వల్ల అలా అయింది. మొత్తం అల్లు అర్జున్ మిస్టేక్ కొంతమంది అంటున్నారు కానీ కాదు, అలా అల్లు అర్జున్ గారు అయితే కాదు. థియేటర్ వాళ్ళకి అల్లు అర్జున్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉండే ఉంటుంది. వాళ్ళు చేయలేదని అనుకుంటున్నాను. పోలీస్ని ముందే ఫుల్ సెక్యూరిటీ పెట్టుకుంటే బాగుండేది. ఉంది. అలా సెక్యూరిటీ ఎక్కువ ఉంటే ఇంకొంచెం వాళ్ళు అలా చనిపోవడం అది అయ్యేది కాదు అని అనుకుంటున్నాను. సో అంటే ఒక లేడీ అంత చిన్న పిల్లల్ని ఆ ప్రీమియర్ షోకి తీసుకెళ్ళడం అది కరెక్ట్ కాదు. అంటే ఫస్ట్ డే వెళ్ళడం అంట కరెక్ట్ కాదు ఫ్యామిలీతో. లైక్ ఇప్పుడు జనాలు ఉంటారు ఎలా అయినా, మాస్ ఏరియా ప్లస్ ఇప్పుడే ఫ్యామిలీతో వెళ్ళిపోతే అంటే కొన్ని రోజులు అయ్యాక వెళ్ళి ఉంటే బాగుంది. ఫస్ట్ డేనే వెళ్ళి అలా అయిపోయింది. ఇంకా ఏం చేస్తాం. మరి ఇప్పటివరకు అల్లు అర్జున్ అయితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినట్టయితే లేదు, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే ఇప్పుడు నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి మూవీ ఆయన కొంచెం బిజీలో ఉండొచ్చు. తెలిస్తే మాత్రం తప్పకుండా వెళ్తారని. అంటే వెళ్తారు, కొంచెం బిజీగా ఉండొచ్చు. అంటే కేర్ లేదనుకోవచ్చా? లేకపోతే లేదు అలా ఏం లేదు, ఆయన హెల్ప్ చేస్తారు తప్పకుండా. మరి టికెట్ రేట్స్ కూడా పెంచారు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అవును, అంటే పుష్ప మూవీ కదా, ఆ మాత్రం ఉండాలి. అవును, తగ్గేది తర్వాత తగ్గుతాయి.